హాయ్ అండి. ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ఒకటి ఉంది కదా! దానికి తోడు ప్రతి ఒక్కరు పీజీలు అని చెప్పేసి పీజీల మీద పడి భలే ఏడుస్తున్నారు. వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అవ్వడానికి, వాళ్ళ బిల్డప్ చూయించుకోవడానికి ఓవర్‌గా పీజీని కావాలని కూడా అన్నిటికి నెగెటివ్ చేసి భలే వీడియోస్ చేస్తున్నారనమాట. నాకసలు అర్థం కాని విషయం ఏంటంటే మీకు పీజీ అంత వర్త్ కాదనిపిస్తే మీరు పీజీలోనే జాయిన్ అవ్వద్దు. హ్యాపీగా మంచిగా ఏదైనా రూమ్ తీసుకొని, ఫ్లాట్ తీసుకొని మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోండి. పీజీలు అనగానే ఎందుకో కొంతమందికి అసలు పీజీ అంటేనే నెగటివిటీ అనమాట. స్టార్టింగే మీరు చేరడం అయన్నీ గాదు. పీజీ అనే వర్డ్ వింటేనే చాలా మందికి నెగటివిటీ. ఓకే. కొన్ని పీజీలు బాగుండవు. కొన్ని హాస్టల్‌లు బాగుండవు. కొంచెం నెగెటివ్‌గా కొంచెం సరిగ్గా పట్టించుకోరు, చూడరు అదంతా ఉంది. అది కేవలం పీజీలోనే గాదు. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో, ప్రతి ఒక్క బిజినెస్‌లో ప్రతి చోట ఉండేదే. ప్రతి చోట ఉండేదే అనమాట. అందుకని చెప్పేసి పీజీ అనగానే ఒక నెగటివిటీతో ఎట్లంటే అట్లా మాట్లాడేసి, ఎక్కడ పడితే అలా మాట్లాడేస్తున్నారనమాట. కొంతమందయితే వాళ్ళసలు ఎంత మరీ చాలా నీచంగా చేస్తున్నారనమాట వీడియోలు. ఇదైతే అస్సలు కరెక్ట్ గాదు. యాక్చువల్‌గా మాకొక పీజీ ఉంది. నేను కూడా రన్ చేస్తున్నా లేడీస్ పీజీ. ఆహ్, నేను చూస్తుంటా అనమాట. కొంతమందయితే రావడం పీజీ ఓనర్ అనగానే ఏదో ఒక నెగెటివ్ వైబ్‌లో వచ్చేసి ఎట్లంటే అట్లా కొంచెం మినిమమ్ రెస్పెక్ట్ కూడా లేకుండా ఎలా అంటే అలా మాట్లాడతారనమాట. మీకంత పీజీలనేటివి ఇబ్బందిగా ఉంటే హ్యాపీగా మీరు రూమో లేకపోతే ఫ్లాటో తీసుకొని మీ లైఫ్ మీరు బతకండి. పీజీలో ఎవరొచ్చి జాయిన్ అవ్వమన్నారు? ఒక సిటీలో ఒక రూమ్ తీసుకొని మీరు సర్వైవ్ అవ్వాలంటే వేలకు వేలు డబ్బులవుతాయి. అవి మీరు కట్టకుండా, అవి మీరు తప్పించుకోవడానికి, అవి మీ డబ్బులు మీరు సేవ్ చేసుకోవడానికి పీజీలో అయితే అన్నీ ఒకే చోట దొరుకుతాయి. అన్ని ఫెసిలిటీస్ మనం ఏం పని చేయనవసరం లే. వాళ్ళకి డబ్బులు కడితే అన్నీ అరేంజ్ చేసి పెడతారు అనే ఒక దాంతో మీరు పీజీలో వచ్చి జాయిన్ అవుతున్నారు. మళ్ళా దానికి గూడా బ్లేమ్ జేయడము. అది లేదు, ఇది లేదు. ఓకే. కొన్ని పీజీలు బావుండని బ్లేమ్ జేస్తే ఏం పర్లేదు. కొన్ని బాగున్నా గానీ ఎట్లంటే అట్లా మాట్లాడడము, ఎలా అంటే అలా కామెంట్ చేయడము, ఇదైతే అస్సలు కరెక్ట్ గాదు. ఇందాక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒక అబ్బాయనమాట. వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకోవడానికి ఫుడ్ పెట్టట్లేదు అది ఇదని. డబ్బులు ఏం సేవ్ చేసుకోవడానికి? నీకేం రూమ్ ఇవ్వట్లేదా? కరెంట్ ఇవ్వట్లేదా? వాటర్ ఇవ్వట్లేదా? మిగిలిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వట్లేదా? ఫుడ్ మాత్రమే చేంజ్. అది గూడా చేంజ్ ఏంది? రైసు, ఇడ్లీ అవన్నీ కొన్ని గ్యాస్ ఎక్కువ ఏవి వాడతామో వాటి బదులు ఇంకొకటి ఇస్తున్నారు. రైస్ ఐటెమ్స్ పెడుతున్నారు. దాంట్లో మీకేం చేంజ్ ఏమి ఉండదు. పెద్ద లాస్ మాకేం పెద్ద మిగిలేదేమి ఉండదు. మామూలుగా పెద్ద సిలిండర్ ఇప్పుడు ప్రెజెంట్ బెంగుళూరులో 1800 సంథింగ్ ఉంటే ఇప్పుడు 5000 పెట్టి మేము నిన్న 2 సిలిండర్లు తీసుకున్నాం. 3000 ఎక్స్‌ట్రా, 6000 ఎక్స్‌ట్రా. అది జస్ట్ గ్యాస్. ఫుడ్‌లో గ్యాస్ అనేది జస్ట్ ఒక పార్ట్. 1 మంత్‌కి సరిపడా గ్రోసరీస్ అవన్నీ ఆర్డర్ చేసుకుంటాం. మేము అప్పటికప్పుడు కొనేవి కేవలం చికెను, ఎగ్స్, వెజిటబుల్స్ అంతే. మిగిలినవన్నీ 1 మంత్‌కి ఆల్రెడీ తెచ్చి కిచెన్‌లో పెట్టేసుకుంటారు. ఆ గ్యాస్‌కి మాత్రమే ఎక్స్‌ట్రా పెట్టి ఆడికి పెడుతున్నా గానీ, కొంతమంది అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు అసలు బయట ఏం జరుగుతుందని అవేర్‌నెస్ ఉన్నవాళ్ళు వాళ్ళకర్థమవుతది. కొంతమంది హాఫ్ ఆఫ్ నాలెడ్జ్‌తో ప్రతి చిన్నదానికి పీజీని బ్లేమ్ చేయడము, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది గదా! అని చెప్పి ఎలా అంటే అలా తీసి వీడియోలు పెట్టడము చాలా కామన్ అయిపోయింది. కొంతమంది కామెంట్‌లలో గూడా రిప్లై ఇస్తున్నారన్నమాట. వాళ్ళేంటంటే మేము 9-5 జాబ్ చేసుకొని ఇట్లా అది మేనేజర్‌తో మాటలు పడి, ఇంత కష్టపడి అంటే అందరికీ కష్టపడకుండా వస్తుందా? మీరు 9-5 చేస్తారండి. మేము మార్నింగ్ 6 టు నైట్ 10 చేస్తాము. అవసరమైతే మిడ్‌నైట్ గూడా చేయాల్సొస్తది. పీజీ నడపడం అంటే అంత ఈజీ పని కాదు. పక్కనోళ్ళని బ్లేమ్ చేయకోకుండా కొంచెం అర్థం చేసుకోవడానికి సిట్యుయేషన్‌ని ట్రై చేయండి. ఒకవేళ మీకు పీజీలో అంత డబ్బులు మిగులుతది, అంత దోచుకోవచ్చు, అంత అలా అనిపిస్తే మీరు ఒక పీజీ పెట్టుకోండి. 5 జాబ్ చేసి మా సాలరీలు ఇట్లా అదట్లా అంటారు కదా! ఒకసారి పెట్టి చూడండి. ఒకసారి పీజీలో ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? ఎన్ని ఇబ్బందులుంటాయి? ఎన్ని టెన్షన్‌లుంటాయి? ఎంత కష్టపడాలా? అసలు ఎక్కడికి వెళ్ళడానికి కూడా టైం ఉండదు పీజీ అంటే. తమాషా కాదు. పీజీ అని ప్రతి ఒక్కడికి చిన్న చూపయిపోయింది. ఒక పీజీ రన్ చేయాలంటే ఎంత టైం స్పెండ్ చేయాలా? ఫ్యామిలీకి అసలు ఫెస్టివల్స్ ఉండవు, ఇంటికెళ్ళేది ఉండవు. ఎంత కష్టం ఉంటదో తెలీదు. కొంతమంది మేనేజ్ చేస్తారు, కొంతమంది పట్టించుకోకుండా ఎళ్తారు ఓకే. బట్ అందరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మా పీజీలో చాలామంది వీళ్ళున్నారనమాట. ఎక్కువ యాప్స్‌లో వర్క్ చేసేవాళ్ళు. లైక్ ఫ్లిప్‌కార్ట్, అమెజాను, మీషో ఇలా కంపెనీలో వర్క్ చేసేవాళ్ళున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రొడక్ట్‌లు కొన్ని చెత్తగా రిసీవ్ అవుతాయి. అందుకని వాళ్ళని మేము తిట్టలేం గదా! వాళ్ళు దాంట్లో వర్క్ చేస్తున్నారు అంతే. మీరు ఎట్లా అంటే పీజీలు అనగానే ప్రతి ఒక్కరిని పీజీ అని పేరు పెట్టేసి తిట్టడం. మీ ఓనర్ బాలేకుండా నువ్వు మంచి పీజీకి పో. నీకు సరిగ్గా లేకపోతే నువ్వు మంచి పీజీకి పో. నీకంత మిగులుతాంది అనిపించుకుంటే నువ్వే ఒక పీజీ పెట్టే ఏమి? మాటలు చెప్తున్నావు గదా! మాటలు చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ చేసేసి నెగటివిటీ స్ప్రెడ్ చేస్తారు గదా! పీజీ గురించి. మీకంతగా ఉంటే ఒక పీజీ పెట్టి చూడండి. తెలుస్తది. ఎంత డబ్బులు, ఎన్ని అప్పులు, లోన్‌లు తెచ్చుకొని ఓనర్‌లకు లక్షలు లక్షలు అడ్వాన్సులు ఇచ్చి బిల్డింగ్ ఓనర్‌లకు నెలకు ఎన్ని లక్షలు కట్టి అడ్వాన్సులు, ఎంత రీచార్జ్‌లు అయ్యని, ఇయ్యని బిల్లులన్నీ కట్టుకొని మిగిలితే వచ్చే డబ్బులు మాకు. ప్రతి బిజినెస్‌లో లాసులుంటాయి. ఇన్‌కమ్ ఉంటది. అది కష్టపడే దాన్ని బట్టి ఉంటది. కొన్ని ఏరియాలో కొంతమందికి నడిచినా, నడవకపోయినా, బాగా చూసుకున్నా, లేకపోయినా కొంతమందికి డబ్బులొస్తది. ఆ కొంతమందిని చూసి మీరు అందరూ అలాగే అనుకోని పీజీని నెగెటివ్‌గా మాట్లాడడం నాకైతే అస్సలు చాలా బాధగా అనిపిచ్చింది. అసలు మాకు ఒక 4, 5 డేస్ నుంచి ఈ ప్రాబ్లమ్ బాగా పెరిగిపోయింది. నాకైతే అసలు నిద్ర పట్టట్లేదనమాట. పాపం 3 పూట్ల అన్నం పెడితే ఎలా, అలా, ఇలా అని.
దానికి మళ్ళీ ఇప్పుడు ఇన్స్టెంట్గా ఎలక్ట్రిక్ కుక్కర్లన్నీ ఆర్డర్ పెట్టుకొని ఇండక్షన్, మేమైతే సెల్ఫ్ కుకింగ్ కూడా తెలియదు, ఇండక్షన్ పెట్టి సెల్ఫ్ కుకింగ్ అందించి వీలైనంత వరకు ఎలక్ట్రిక్తో ఎలా ఫుడ్ చేయగలమో అలా చేసి, అలా అని ప్రతిరోజు రైస్ పెడితే బోర్ కొడుతుందని చెప్పి మధ్య మధ్యలో నార్మల్ బేసిక్గా రొటీన్లో ఏం పెడతామో చోలే బటీరోన చపాతీను ఒక్కసారి 2 రోజులకు ఒకసారి, ఒక రోజుకి ఒకసారి కొంచెం మంచిగా మిగిలిన పూటల రైస్గా అట్లా ఎంత మేనేజ్ చేస్తున్నామో చేసే వాళ్ళకి తెలుస్తుంది. అన్ని పీజీలు చేస్తారని చెప్పట్లేదు, చేయరని చెప్పట్లేదు, ఎవడి కష్టం వాడికి తెలుసు. మీ కష్టంగా అనిపిస్తే హ్యాపీగా మీరు రూమ్ తీసుకొని మీరు సర్వైవ్ అవ్వండి. పీజీలో వచ్చే పిల్లల్లో 50% ఇట్లాగే ఉంటారనమాట. వచ్చిన వాళ్ళు కూడా రెంటే మాట్లాడేటప్పుడు కానీ అది తగ్గించుకోండి అది ఇది. మిమ్మల్ని ఎవ్వరూ మేము వచ్చి జాయిన్ అవ్వమని భంగపోమండి. మీకు ఓకే అని వచ్చే వాళ్ళే జాయిన్ అవ్వండి. కొంతమంది ఏదో పెద్ద దానం చేస్తానట్టు కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు. హ్యాపీగా మీరు పోండి, మంచి ఏదైనా ఫ్లాట్ తీసుకోండి, రూములు చిన్నవి కాకుండా మంచి పెద్దవి వస్తాయి, రెంట్లు కట్టుకొని మీ ఫుడ్ మీరే చేసుకోండి, లేదంటే మనుషులు పెట్టి చేయించుకోండి. అప్పుడు మీకు పీజీ వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట. నువ్వు పీజీలో ఇప్పుడు ఆల్మోస్ట్ నువ్వు ఏ సిటీలో పీజీలో సపోజ్ నువ్వు ఒక 10,000 కడుతున్నావంటే, నువ్వు ఫ్లాట్కి కానీ రూమ్కి మారితే నువ్వు 20,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది, కుదిరితే 30,000 కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నీకు పీజీలో వాళ్ళే చూసుకుంటున్నారు, అన్నీ కలిపి ఇంక్లూడెడ్గా చేస్తున్నారు కాబట్టి నీకు 10,000కి వస్తుంది అక్కడ. పీజీ అనగానే బయలుదేరుతారు కొంతమంది అయితే. ఇంకా ఈ మధ్య ఈ గ్యాస్ ఒకటి సందు దొరికింది, దాన్ని బట్టి చేస్తున్నారు. కొంతమంది అయితే పాపం గ్యాస్ కూడా లేకుండా కట్టెల పొయ్యితో చేస్తున్నారు, ఎంత కష్టపడి చేస్తున్నారు, దానికి ఎవ్వరు వాల్యూ ఇవ్వరు. పీజీ అనేది ఏమంత ఈజీ జాబ్ కాదండి. మీ 9 to 5 కంటే 10 రెట్ల కష్టమైన జాబు. కొంచెం సెన్స్ పెట్టి ఇంత చదువుకున్నారు కదా, అవతల వాళ్ళ కష్టం కూడా ఎట్లుంటుందో అని కొంచెం ఆలోచించుకొని వీడియోలు కానీ పోస్టులు కానీ మాటలు కానీ బయటకు వదలండి. నాకు ఇందాక ఒక వీడియో చూసినా వాడిని చంప పగలగొట్టాలనిపించింది వాడు మాట్లాడే మాటలకు. ఇంకొకటి, కొంతమందికి పీజీ బిజినెస్ అది ఎట్లా వర్కౌట్ అవుతుందో కూడా తెలియదండి. తెలియక కూడా కొంతమంది ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారు. యాక్చువల్గా మీరు పే చేసే రెంట్లో ఫుడ్ అనేది ఒక 20 to 30% అండి. మిగిలిన రెంట్ అంతా బిల్డింగ్ రెంట్ అండి, మీరు ఉండడానికి తీసుకునే రెంట్. ఆ రెంటు తర్వాత కరెంటు, వాటరు, ఇంకేంటంటే వైఫై, ఇంకా మిగిలిన అన్నీ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లని, వాషింగ్ మిషన్లని, అవన్నీ ఐటమ్స్ తెచ్చి పెడతారు కదా, దానికి కూడా పే చేయాలి కదా రెంట్. అవన్నీ పోతాయండి. అవన్నీ పోయినాక ఫుడ్ అంతా పోయినాక మిగిలితే ఓనర్కి. అది ఖాళీలు ఉంటే ఒక రకంగా మిగులుతుంది, ఖాళీ లేకుంటే ఒక రకంగా మిగులుతుంది, అసలు ఫుల్గా ఉంటే ఒక రకంగా మిగులుతుంది, ఖాళీలో ఒక 10-15 కంటే ఎక్కువ ఉంటే ఏం మిగలదు కూడా. అది మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. గ్రోసరీస్ అన్నీ కూడా నెలకు సరిపడి తెచ్చి పెడతారు. మీరు అప్పటికప్పుడు మేము ఖాళీ చేస్తాము, నాకు ఫుడ్ పట్టుకొని ఇచ్చేయండి అంటే మీకు ఫుడ్కు 20% అమౌంట్ ఉంటుంది. ఆ 20%లో కూడా 20-30%లో కూడా గ్రోసరీస్ అన్నీ తెచ్చిపెట్టి ఉంటాము. కేవలం వెజిటేబుల్స్ ఇవి మాత్రమే, చికెను, ఎగ్స్, పాలు, ఇవి మాత్రమే అప్పటికప్పుడు కొనేవి, మిగతా అవన్నీ తెచ్చిపెట్టేసుకుంటాము. ఇప్పుడు మీరు ఇప్పటికప్పుడు అడిగితే అది ఇచ్చేది అనేది చాలా లాస్ అనమాట. ఆ లాస్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి కొన్నాము, అది కూడా లాసే. అసలు ఆ పీజీ బిజినెస్ వర్కౌట్ అయ్యే ప్రాసెసే మీకు తెలియదు అనమాట. మీరు రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో జాబ్లో మంచిగా సంపాదించి ఏదైనా ఒక బిజినెస్ పెడితే అసలు బిజినెస్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అనే ఐడియా ఉంటుంది అనమాట. కాలేజ్ అయిపోయాగానే ఏదో క్యాంపస్లో వచ్చిన ఒక ఐటీ జాబ్ చేసుకుని ఏదో లోకమంతా తెలిసినట్టు ఫీల్ అయ్యి బిజినెస్ ఎట్లా రన్ అవుతుందో కూడా తెలియకుండా కామెంట్లు చేసేస్తుంటారు, వీడియోస్ పెట్టేస్తూ ఉంటారు. ఇంక వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకంటే కష్టపడేవాడు లేడు, వాళ్ళే పెద్ద తోపులు అన్నట్టుగా పెడతారనమాట. బయట ప్రపంచం చాలా ఉంది. బిజినెస్ అంటే జాబుకు 10 రెట్లు కష్టంగా ఉంటుంది. బిజినెస్ అంటే చిన్న విషయం కాదు. నీకంత డబ్బులు మిగిలిపోతుంది, బాగా సంపాదించచ్చు అనుకుంటే నువ్వు ఒక పీజీ పెట్టి నడుపు, తెలుస్తుంది అప్పుడు నీకు. ఒక పీజీ పెట్టి రన్ చెయ్యి. ఎంత టైం స్పెండ్ చేయాలా దానికోసము, ఎంత అటెన్షన్ పెట్టాలా, ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత కష్టంగా ఉంటుంది, నువ్వు ఫ్యామిలీని అన్నీ ఎంత మిస్ అయిపోతావు అని తెలుస్తుంది. ఇంకా లేడీస్ పీజీలు పెట్టుకున్న వాళ్ళైతే ఇళ్ళకి కూడా వెళ్ళలేరండి పండగలకి, అంత కష్టంగా ఉంటుంది జాబు. నేనైతే మా ఊరికి వెళ్ళి 2.5 years అవుతుంది. వెళ్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం రావడము, ఒకసారి మళ్ళీ వెళ్ళిపోయినాక ఏదైనా వచ్చినా ఇబ్బంది పడతారో, మనిషి ఉండాలని చెప్పేసి పీజీని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అంత జాగ్రత్తగా చూసుకుంటాను. కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉంటారు, కాదని చెప్పట్లా. అందుకని చెప్పేసి అందరినీ ఒక పీజీలు అంటే ఇది, పీజీ అంటే నెగిటివ్ 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 అనే వీడియోస్ చేయడం ఆపండి.